డాక్టర్ పూర్ణాచారి గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మా లిరిక్ రైటర్స్ అందరినీ చూస్తుంటే కొంచెం కుళ్ళుగా ఉంటుంది, ఎందుకంటే తెలుగు మీద బోలెడంత పట్టు సంపాదించేసి పదాలని అలా అలవోకగా దొరలిస్తూ ఉంటారు. సో రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. గుడ్ ఈవినింగ్ అండి. మెగా మాస్ ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను. సో బాస్ రాక కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకున్నాను ఆయన ఎదురుగా, బట్ చెప్పేస్తాను. ఒక 9-10 ఏళ్ళ కుర్రాడు చూడాలని ఉంది అనే సినిమాకి ఇంట్లో చెప్పకుండా వెళ్ళి ఆ రాత్రికి వాళ్ళ అమ్మ చేతిలో దెబ్బలు బాగా తిని నైట్ అంతా అన్నం తినకుండా పడుకొని ఆ పొద్దున్నే మళ్ళీ వాళ్ళ అమ్మతో కలిసి ఆ చూడాలని ఉంది అనే సినిమా చూసి కట్ చేస్తే 25 ఏళ్ళ తర్వాత ఒక 500 పాటలు రాసి ఈరోజు మీ ముందు స్టేజ్ మీద ఉన్నాడు. సో చాలా ప్రౌడ్గా ఉంది. బాస్ ముందు నేను ఇలా నిలబడబోతున్నాను, బాస్తో హ్యాండ్ షేక్ ఇవ్వబోతున్నాను అంటే తలుచుకుంటేనే ఒక ఐ ఫీల్ ప్రౌడ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు లైలా, ఇందులో ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీ, ముద్దిచ్చుకుందాం బేబీ బేబీ బేబీ, ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీ, ఇక రెచ్చిపోదాం బేబీ బేబీ. హే రెడ్డు హాటు డ్రెస్సులో నా రెడ్డు రోజమ్మ, నే రెడ్డు సిగ్నల్ పడ్డట్టుగా ఆగాను యమ్మ, నా 2 కళ్ళు చాలట్లేదు ఓ నా బుజ్జిమా, ఇక హెడ్డు మీద పెట్టుకుంటామా అని రాశాను. యాక్చువల్గా లైలా విశ్వక్ గారికి ఇది లైలా గెటప్కి కరెక్ట్గా సూట్ అవుతుందేమో ఈ పాట, హీరోయిన్ గారిని ఉద్దేశిస్తూ రాశాను. బట్ ఇంత మంచి పెప్పే నెంబర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ రామ్ నారాయణ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్, ఆయన కాంబినేషన్లో ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల అని ఒక 100 మిలియన్ సాంగ్ మా కాంబినేషన్లో వచ్చింది. అండ్ సింగర్ ఆదిత్య గారికి, మన్సీ గారికి స్పెషల్ థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ ఫ్యూ మోర్ పీపుల్ ఆర్ దేర్ టు మెన్షన్. ఈపీ కనిష్క గోపిశెట్టి గారు అండ్ కనిష్క గారు ఈపీ నన్ను స్ట్రాంగ్గా విలీవ్ చేసి సినిమాలో ఉండడానికి ముఖ్య కారణమయ్యారు. అండ్ మై కో డైరెక్టర్ లక్ష్మణ్ గారు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా విశ్వక్ గారికి గురించి చెప్పాలంటే, అంటే టాలెంట్ ఉంది అని గమనించి నన్ను కంటిన్యూస్గా ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల కానీ, ఇప్పుడు ఇచ్చుకుందాం బేబీ కానీ, ఫ్యూ మోర్ మూవీస్ చేస్తున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది. జంగ్లీ మ్యూజిక్ ద్వారా పాటలన్నీ ఆడియో మార్కెట్లో ఉంది. ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే అన్న పెంచల్ దాస్ గారితో కలిసి రాయడం చాలా హ్యాపీగా ఉంది. ప్రౌడ్ టు అన్న మీ పక్కన అలా చూసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మై ప్రొడ్యూసర్ సావు గారికి థ్యాంక్ యూ సార్. షైన్ స్క్రీన్లో చేయడం ఒక చిన్న డ్రీమ్ ఉండే, ఫుల్ఫిల్ అయింది. కంటిన్యూ అవుతున్నానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమ గారు యాజ్ యూజువల్ యు ఆర్ రాకింగ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణాచారి గారు. ఒకవేళ కనుక మేకప్ ఐటమ్స్లో నుంచి మిమ్మల్ని ఏదైనా పికప్ చేయమంటే మీకు ఏమైనా ఫెమిలియారిటీ ఉందా అండి? ఉండే ఉంటుందండి, ఎందుకంటే లిరిక్ రైటర్స్ కాటుక కళ్ళని, పెదవులు దొండ పెదవులని ఇలా రాస్తూ ఉంటారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. రండి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉండేటువంటి ఈ మేకప్ ఐటమ్స్లో నుంచి మిమ్మల్ని ఏదైనా పికప్ చేయమంటే మీరు ఏ మేకప్ ఐటమ్ని పికప్ చేస్తారు? లిప్స్టిక్స్ ఆయన అసలు ఇవన్నీ ఏంటి గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉన్నాయి, నాకు ఒక్కటి అర్థం కావట్లేదు అనుకుంటున్నారు. అబ్బాయిలు మీకు అర్థమవుతుందా అసలు మేకప్ వేసుకోవడం ఎంత కష్టమో? చూసారా ఇక్కడ ఆల్జీబ్రాక్ కూడా ఆయన అంత టెన్షన్ పడలేదు ఎప్పుడు. యాజ్ యూజువల్ భాను మాస్టర్ గారు లాగే ఇది ఒక్కటే ఫెమిలియర్, మిగతా ఏవి చూసినట్టుగా. ఇంకొకళ్ళు వచ్చిన తర్వాత ఆ మిర్రర్ ముట్టుకోవడానికి వీల్లేదు చెప్తున్నాను. ప్రతి వాళ్ళు బాత్రూంలో అద్దం ముందు నిలబడి చూసుకోవడమే. మిర్రర్ అంటే మీకు మిర్రర్ ఇమేజింగ్ ఎవరితో కామన్గా అనిపిస్తుంది? ఎస్, మిర్రర్కి ఒక ఫెమిలియర్ ఇది చెప్తానండి. లైక్ ఇందులో చూసుకున్నప్పుడు అంటే డే బై డే ఏంట్రా నువ్వు అని ఒక క్వశ్చన్ చేసుకోవడానికి నాకు ప్లేస్మెంట్ ఇది. డే బై డే ఏమంటే సింహంలో అంటే సెల్ఫ్ రీకన్స్ట్రక్షన్ ఉంటుంది కాబట్టి మిర్రర్తో ఆ రిలేషన్ ఉంది నాకు. ఇందులో చూసుకొని నువ్వేంట్రా అంటే అది చెప్తుంది నాకు నేనేంటో. మీకు అలా అనిపిస్తుంది? నాకేంటో ఈ అద్దం చూడగానే నువ్వేంటి ఇంత అందంగా ఉన్నావని ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది. అద్దానికి గనక భాష వస్తుంటే చెప్తుంది, అద్దానికి గనక మాటలు వస్తే అదే చెప్తుంది తప్పనిసరిగా. మీరు నన్ను తిట్టారా ఏంటి ఇప్పుడు? ఓకే, మీరు అలా వెళ్ళిపోవడానికి వీల్లేదు. మీకు సంగతి తెలుసోలేదు, మా డైరెక్టర్ రామ్ నారాయణ్ గారు ఒక ఫెంటాస్టిక్ సింగర్. ఇప్పుడు మీరు పాడినటువంటి అదే పాటని ఒకసారి మా డైరెక్టర్ గారితో మీరు పాడించాలి. రామ్ నారాయణ గారిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్. మంచి మ్యూజిక్ కంపోజర్ కూడా ఆయన. ఎస్, మ్యూజిక్ కంపోజర్. ఆయన పాత వీడియోస్ అన్ని బయటపడ్డాయి. ఆయన ఫ్రెండ్ సంగీత్ లో పాడినటువంటి వీడియోస్ అన్ని చూసాం. ఇప్పుడు ప్లే చేయట్లేదు. ఓకే, సో ఈయన డైరెక్టర్ అమ్మ, యాక్టర్ అనుకునేరు. సినిమా డైరెక్టర్ రామ్ నారాయణ్ గారు అంటే ఈయనే. ఈ మధ్య సినిమా డైరెక్టర్లు అందరూ కూడా ఆల్మోస్ట్ హీరోల్లాగానే ఉంటున్నారు. ఈయనకి కేవలం డైరెక్షన్ మాత్రమే కాదు,
కొంచెం యాక్టింగ్, కొంచెం డాన్స్, కొంచెం మ్యూజిక్, మేకప్ సెన్స్ బోలెడంత ఉంది. మరి ఇప్పుడు రామ్ నారాయణ గారు ఎలా పాడతారో విందాం. యూ కెన్ టేక్ హెల్ప్ ఫ్రమ్ పూర్ణాచారి గారు. ఎస్, కోరస్ ఎట్లా ఉంటుంది? రెడ్ హాట్ డ్రెస్సులో నా రెడ్ రోజమ్మా, Come on, నీ claps. రెడ్ సిగ్నల్ పడ్డట్టుగా ఆగానోయమ్మా, నా రెండు కళ్ళు చాలట్లేదు ఓ నా బుజ్జిమ్మా, నేను హెడ్ మీద పెట్టుకుంటామా, ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీ, ముద్దిచ్చుకుందాం బేబీ బేబీ బేబీ, ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీ, ఇక రెచ్చిపోదాం బేబీ బేబీ బేబీ. రామ్ నారాయణ గారు, పాట లిరిక్స్ బాగా కనెక్ట్ అవ్వడం వల్ల మీరు ఇంత బాగా పాడగలిగారా, లేకపోతే బేసిక్ గానే మీరు పాటలు బాగా పాడతారా? అన్ని పాటలు బాగా పాడతానండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బీయింగ్ సచ్ ఎ స్పోర్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ పూర్ణాచారి సో గారు. మచ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. పెద్దవాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. అందరు చిన్నవాళ్ళేనండి బాబు, మొత్తం వయసులో మనకన్నా చిన్నవాళ్ళే కూర్చుని ఉన్నారు అక్కడ. మీకన్నానా? ఓకే.